పార్టీలో అసలు మగాళ్లే లేరా అని ప్రశ్నించారు ఏపీ టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి. నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్న వైసీపీ నేతలను అధికారులు అడ్డుకోలేక చేతులెత్తేశారని విమర్శించారు. ప్రజల సంపదను దోచేస్తుంటే టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 3 రోజులుగా సత్యాగ్రహ దీక్ష చేపడితే ఆ దీక్షను భగ్నం చేసే విధంగా వైసీపీలో మగాళ్లు లేనట్లు కొంతమంది హిజ్రాలను ఆ దీక్షా శిబిరానికి పంపి నానా యాగి చేశారని మండిపడ్డారు. రాజు ఎలా ఉంటే బంట్రోతులు అలాగే ఉంటారని సెటైర్ వేశారు. ఇక నుంచి వైఎస్ఆర్ పార్టీకి యువజన శ్రామిక హిజ్రాల పార్టీగా కొనసాగించి అక్క చెల్లెలకే ఎక్కువగా సీట్లు ఇవ్వాలని ఆయన కోరారు. పార్టీ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. అందరూ అనుకున్నారు రాజశేఖర రెడ్డి పేరు పెట్టాడు కదా, ఆయన పేరు నిలబెడతాడు జగన్మోహన్ రెడ్డి అని వీళ్ళందరూ అనుకున్నారు. వైసీపీ పార్టీలో మగోళ్ళు ఉన్నారు అనుకున్నాం. ఊడమ్మా పడవా మా తెలియదు మగోళ్ళు లేరు అని. మగోళ్ళు ఉన్నారు, దమ్మున్నోళ్ళు ఉన్నారు, నాయకులు అనుకున్నాం. నిన్న సాయంకాలం చంద్రమోహన్ రెడ్డి గారి విషయంలో జరిగిన హిజ్రాళ్ల దాడిలో వైసీపీ పార్టీలో మగోడనేవాడే లేడు. మగోడనేవాడే లేడు కాబట్టి ఈ రోజు నెల్లూరు జిల్లాలో ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ నాయకులు ఎక్కడైనా దాడి చేయాలన్నా, ఎక్కడైనా ధర్నా చేయాలన్నా ఈ రోజు హిజ్రాల్ని పిలుచుకునే పరిస్థితి తెచ్చారంటే ఆ పార్టీ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంది అని అడుగుతున్నాం. ఏం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యేలు తీసేసి వాళ్ళు పనికిరారు కాబట్టి హిజ్రాలకు ఇస్తావా అని అడుగుతున్నాం. మా అక్క చెల్లెళ్ళు తెచ్చి వాళ్ళు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తావా అని అడుగుతున్నాం. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒక నాయకుడి మీద మీకు దమ్ము లేదు కాబట్టి, భయపడ్డారు కాబట్టి హిజ్రాలు పంపిస్తారా? సిగ్గుందా మీకు అని అడుగుతున్నా. పార్టీ పేరు మారుస్తారా? యువజన అదేందా సామ్రిక సాంఘిక ఏందా యువజన శ్రామిక హిజ్రాల్ పార్టీ అని చెప్పి మీరేమన్నా పేరు పెట్టుకుంటారా అని అడుగుతున్నాం. ఇదా మీ పార్టీ పరిస్థితి? సిగ్గుందా మీకు అని అడుగుతున్నాం. ఇంకోటి కూడా చెప్తున్నా, నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ఎమ్మెల్యేలు అందరూ ఇంకో 3 నెలల్లో బ్రహ్మాండంగా కాపురాలు చేసుకోండి. దాని తర్వాత చీరలు, గాజులు, మల్లెపూలన్నీ మేమే ఇస్తాం. మిమ్మల్ని అందరినీ హిజ్రాలుగా డిక్లేర్ చేసి మీరు మా హిజ్రా అక్క చెల్లెళ్లతో మీరు బ్రహ్మాండంగా తిరగొచ్చని కూడా నేను మనవి చేస్తున్నా. మా రాజశేఖర రెడ్డి గారి పేరుతో పార్టీ పెట్టాడు.